ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పవన్ కళ్యాణ్ నిన్నటి సభలో స్టీల్ ప్లాంట్ గురించి నినాదాలు వ్యక్తం చేసినారు. పబ్లిక్ కూడా స్టీల్ ప్లాంట్ను దయచేసి ప్రైవేటీకరణ చేయొద్దు, మీరు ఆపాలని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినతి పత్రాలు సమర్పించినారు. ఏం చెప్తారు సార్? స్టీల్ ప్లాంట్ నిజంగా ప్రైవేటీకరణ చేసే అంశంలో ముందుకెళ్తుందా అంటే ఏం చెప్తారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ఈరోజు కూడా కేంద్ర మంత్రి ప్రకటించారు కదా, కుమారస్వామి ప్రైవేటీకరణ జరగదు అని ఇవాళే మళ్ళీ ఇచ్చారు. అసలు గతంలో ఆయన అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శించాడు. మీకు శుభవార్త ప్రధాని చెప్తారు, నేను చెప్పకూడదు, మీది భరోసా ఉంటుంది, మీ కుటుంబాలు రోడ్డు ఎక్కవు అని చెప్పి ఆయన ఇచ్చారు ఆ రోజే. గతంలో మనం చూసాం, కుమారస్వామి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా, కుమారస్వామి స్టీల్ ప్లాంట్ సందర్శన నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే పరిణామాలు 500 కోట్లు రిలీజ్ అయ్యాయి 10 రోజుల క్రితం, 1500 కోట్లు మళ్ళీ మొన్న రిలీజ్ అయ్యాయి. అంటే 2000 కోట్లు ఇవాళ స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన దీంట్లో వీళ్ళనేది ఏంటంటే 4000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించారు. ఎప్పుడు? 27వ తారీఖు తొలగించారు. 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారంటే మళ్ళీ ప్రైవేటీకరణని అందరూ రోడ్డు ఎక్కారు. 27ను తొలగించిన 29న వాళ్ళందరినీ తీసుకున్నారు. ఆ వేలాది కార్మికుల్ని తీసుకున్నామని చెప్పి ఇవాళ కుమారస్వామి ప్రకటించారు. ఏంటి? స్పష్టంగా చెప్పాడు ఏ రోజున వాళ్ళని తీసేసిన ఆర్డర్స్ వెళ్ళాయి. ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం, ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని 2 రోజుల్లో కేంద్రం సరిచేసింది. మొన్న ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు, దయచేసి రెచ్చగొట్టద్దండి. ఏంటి? పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, అందరూ ఏమంటున్నారు, ఇది ఇవాళ ముళ్ళ మీద ఈ గుడ్డ ఆరేసిన పరిస్థితి, జాగ్రత్తగా తీద్దాం, గట్టిగా లాగితే చిరిగిపోతుంది. కేంద్రం ఇవాళ ప్రైవేటీకరణ నుంచి వెనుకడుగేసింది. కేంద్రం ప్రైవేటీకరణ నుంచి వెనుకడుగేసిందని ఎలా చెబుతారు అంటే ఇవన్నీ ఏది, ఒకసారి 500 కోట్లు ఇచ్చారు, ఒకసారి 1500 కోట్లు ఇచ్చారు, 4000 మంది కార్మికుల్ని తీసేసింది, మళ్ళీ రీఇన్స్టాల్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా వీళ్ళు అనవసరంగా రోడ్లెక్కి ఉద్యమాలు చేసి, గతంలో ఇవన్నీ జరగలేదే. 1300 రోజులుగా మీరు ఆందోళన చేస్తున్నారంటే ఉక్కు కార్మికులు, ఇవన్నీ జరగలేదు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి విశాఖ రాలేదు, విశాఖ స్టీల్ ప్లాంట్కి కేంద్రం నిధులు విడుదల చేయలేదు, తీసేసిన కార్మికులను మళ్ళా తిరిగి లోపలికి తీసుకోలేదు. ఈ పరిణామాలన్నీ కూడా మనకు అనుకూలంగా జరుగుతూ ఉన్నప్పుడు కేంద్రం స్పష్టమైన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పేదాకా వేచి ఉండాలి. అంతే తప్ప ఇప్పుడు మళ్ళా అనవసరపు యాగి చేసి రోడ్లెక్కి ధర్నాలు చేసి రెచ్చగొట్టడం వల్ల వచ్చే ప్రతిఫలం రాకపోగా బెడిసి కొట్టే అవకాశం ఉందన్నమాట.